ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలతో కూడుకున్నటువంటి మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14. మీరు కూడా జాగ్రత్తగా ఖర్చులు పెట్టుకోవాలి. దైవ కార్యాలు ఖర్చు పెట్టడం మంచిది. రాజపూజ్యం 4, అవమానం 5. ఇక్కడ కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం అంతా కూడా ఈ మకర రాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి 5వ రాశి సంచారమే చాలా శ్రేష్టం. చక్కనైనటువంటి ఆలోచన శక్తి పెంచుకునే అవకాశం. తర్వాత 6వ స్థానంలోకి ఈ సంవత్సరం అంతా ఉంటాడు దాదాపుగా. ఈ సంవత్సరం అంతా 6వ స్థానంలో ఉండటం వల్ల పెద్దలతో అనవసరమైన పోటీలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాంపిటీషన్స్ అంటాం. కాంపిటీషన్స్ పెట్టుకోవాల్సిన ప్రదేశంలో పెట్టుకోవాలి, కానీ అనవసరమైన ప్రదేశాల్లో పెట్టుకోకూడదు. కాబట్టి ఈ పోటీ పెట్టుకోవడం ద్వారా ఏం జరుగుతుంటుందంటే నీకున్న పుణ్యం అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. లోపల పెట్టుకున్న శక్తిని కోల్పోతూ ఉంటాం. ఆ శక్తిని తగ్గించుకోవటం వల్ల మనిషి తొందరగా బలహీనుడైపోతూ ఉంటుంటాడు. కాబట్టి చివరికి గెలవలేడు. కాబట్టి ఇంకా కొంచెం అవమానానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి గెలుపులు మనకు రావాలంటే గురుగ్రహ సంబంధంగా దత్తుని యొక్క ప్రార్థన కానీ, దక్షిణామూర్తి ప్రార్థనలు కానీ, హయగ్రీవ ప్రార్థనలు కానీ, గురు సంబంధమైన ఏవైనా, లేదా పరమాత్మని ఏ రూపంలోనైనా గురువుగా భావన చేసి పూజ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ అనవసరమైన పోటీల నుంచి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం శని తృతీయ స్థాన సంచారం చాలా శ్రేష్టం. అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, సేవక జన ముఖ్యంగా సహకారం అంటాం దీన్ని. తనకుండే చుట్టుపక్కల వ్యక్తులందరూ కూడా తనకు అనుకూలంగా పనిచేస్తూ ఉంటుంటారు.